బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్క అరెస్ట్, ఇక డిఫరెంట్ స్టోరీస్. బండి భగీరథ్ అరెస్టు తర్వాత ఇక కాంట్రవర్సీగా మారింది. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశామని చెప్తున్నారు. బట్ ప్రతిపక్ష విపక్షాలు ఇటు బీజేపీ నేతలు మాత్రం, అంటే ప్రధానంగా బండి భగీరథ్ వాళ్ళ డాడీ బండి సంజయ్ మాత్రం లేదు, మేమే అప్పచెప్పాం, ఆయన లొంగిపోయాడని చెప్తున్నారు. ఇట్లా మరి బండి భగీరథ్ అరెస్టు మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కొంత ఇది ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ కూడా దారితీస్తుంది. రైట్ నౌ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి భగీరథ్కు సంబంధించి అరెస్టు మీద ఒక క్లారిటీ ఇచ్చారు. నిన్న బీజేపీ స్టేట్ ఆఫీస్లో బండి సంజయ్ నా కొడుకును సరెండర్ చేశానని చెప్పడం, నేను పోలీసులకు అప్పచెప్పానని చెప్పడం కొంత కాంట్రవర్సీగా మారింది. సో దానికి కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మీడియా ముఖంగా బండి సంజయ్ కొడుకును మేము అరెస్ట్ చేశామని చెప్తా ఉన్నారు. ఆయన లొంగిపోలేదు, లొంగిపోతే మరి ఇంటి దగ్గరనో ఇంకో దగ్గరనో సరెండర్ అవుతారు, కానీ మేము అప్పా జంక్షన్ వద్ద మరి బండి భగీరథ్ను మా పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రైట్ నౌ దీనికి సంబంధించిన పూర్తి స్టోరీ చూసే ప్రయత్నం చేద్దాం. సో మైనరు బాలికను, అంటే ప్రధానంగా బండి భగీరథ్ ఫోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బండి భగీరథ్ లొంగిపోలేదని పోలీసులే అరెస్ట్ చేశారంటూ తేల్చి చెప్పారు. ఇక ఈ కేసులో బీఆర్ఎస్ నేతలు మైనరు బాలికను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు జడ్జిలాగా ఈ కేసులో తీర్పులు చెబుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏదైతే తెలంగాణలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి బండి భగీరథ్ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణమవుతుంది. ఈ కేసులో బండి భగీరథ్ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాపాడుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బండి భగీరథ్ కేసుపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కేసులో మైనర్ బాలికను అడ్డుపెట్టుకొని కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో తన కుమారుని తానే పోలీసులకు అప్పగించారంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చెప్తుండగా తామే అరెస్టు చేశామంటూ పోలీసులు ప్రకటించారు. దీంతో అసలు బండి భగీరథ్ అరెస్టుకు సంబంధించి గత కొన్ని రోజులుగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోక్సో కేసులో బండి భగీరథ్ను బండి సంజయ్ అప్పగించలేదని పోలీసులే అరెస్ట్ చేస్తారంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఫోక్సో కేసులో చట్టం ప్రకారమే బండి భగీరథ్ అరెస్టు జరిగిందంటూ స్పష్టం చేశారు. రైట్ నో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, సో ఒకసారి ఆ వీడియోకి సంబంధించిన వీడియో బయట ఉంది, తొలి వెలుగు స్క్రీన్ మీద ఆ వీడియో బయట చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి, ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు, నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు. అతను ఏం చెప్తే అదే నిజం. ఏంటంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా, 5 రోజులు అప్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా, ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా వాడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయిన వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. రైట్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనం తొలి వెలుగు స్క్రీన్ మీదపై చూసాం. బండి భగీరథ్ లొంగిపోయాడంటూ బండి సంజయ్ అబద్ధాలు చెప్తే మీరు ఎలా నమ్ముతారు? మా పోలీసులు అరెస్ట్ చేశామని చెప్పారు, నేను అదే నమ్ముతున్నానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ తాజాగా బండి భగీరథ్ కేసుకు సంబంధించి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్పందించారు. దానికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో బండి భగీరథ్ కేసుకు సంబంధించి మరి బండి సంజయ్ ఏం మాట్లాడనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం.
అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే రైట్, ఇది బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు? కన్న కొడుకును పోలీసులకు అప్పచెప్పినటువంటి తండ్రి ఎక్కడైనా ఉన్నాడా? నాకు సమాచారం వచ్చిన వెంటనే నేను పోలీసులకు నా కొడుకును అప్పచెప్పాను, నా కొడుకును సరెండర్ చేశానంటూ బండి సంజయ్ వర్షన్. మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షన్ చూసినాం, ఇక్కడ బండి సంజయ్ వర్షన్ చూసినాం. ఇక బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్ చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి పోలీసులు అరెస్ట్ చేయలేదు, బండి సంజయ్ మరి కొడుకును సరెండర్ చేయించినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. ఇట్లా మరి ఒక్క అరెస్ట్ వెనుక రకరకాల వ్యాఖ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది చాలా చర్చనీయాంశంగా మాట్లాడుతున్నది. బండి భగీరథ అరెస్టు మీద ఇన్ని రకాల స్టేట్మెంట్లు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్, బండి సంజయ్ ఒక స్టేట్మెంట్, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒక స్టేట్మెంట్. అసలు అరెస్ట్ అయ్యిందా లేకపోతే సరెండర్ అయ్యిందా? ఇదొక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ఒక కాంట్రవర్సీగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో పోలీసులు పద్ధతి ప్రకారం దర్యాప్తు చేస్తున్నారంటూ ఫిర్యాదు వచ్చిన వెంటనే భగీరథ కేసులో చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఇక భగీరథ్ లొంగిపోలేదని పోలీసులు అతన్ని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. తనిఖీలో బండి భగీరథ్ దొరికాడని పోలీసులు చెప్పారని పోలీసుల మాటలు నేను నమ్ముతానంటూ ఇక ఇవాళ సచివాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. బట్ బండి భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు జడ్జుల్లాగా మారిపోయి తీర్పులు వెలువరుస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇద్దరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోక్సో కేసులో బాధితుల పేర్లు, ఫోటోలు, వీడియోలు, ఇతర వివరాలు, కుటుంబ విషయాల బయటికి చెప్పొద్దని, విడుదల చేయవద్దని, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆ బాలికను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అలా చేస్తే బాధిత కుటుంబం ఎంత ఆవేదనకు గురవుతుందో అంటూ ప్రశ్నించారు. ఇక ఈ కేసులో కేటీఆర్ తీర్పైన సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ విషయంలో కేటీఆర్ ఒక మనిషిలా ప్రవర్తించడం లేదంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాలు కావాలంటే రాజకీయంగా కొట్లాడాలంటూ కేటీఆర్కు రేవంత్ రెడ్డి హితవు పలికారు. అంతేకాని ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో శాసించామని శాడిజం ఏంటంటూ మండిపడ్డారు. కేటీఆర్ బావమరిది డ్రగ్స్ తీసుకున్నప్పుడు దొరికితే అతన్ని అరెస్టు చేయాలని ఎందుకు డిమాండ్ చేయలేదంటూ నిలదీశారు. ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కోడి పందాలు నిర్వహిస్తూ దొరికిపోయాడని, ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించి అక్కడికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారని, అప్పుడు కేటీఆర్ ఏం చేశారంటూ ప్రశ్నించారు. చట్టానికి గౌరవం ఇస్తామని చెప్తున్న కేటీఆర్ వారిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంటూ నిలదీశారు. ఇక బండి భగీరథ్ కేసులో చట్ట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. బండి భగీరథ్ కేసు చాలా సెన్సిటివ్ కేసు అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులోని సెక్షన్లు, అరెస్టు, రిమాండు, కోర్టులో ప్రభుత్వ తరపున చేసిన వాదనలో ఎక్కడైనా లోపం ఉందా అంటూ ప్రశ్నించారు. ఇక కేటీఆర్కు బండి సంజయ్కి మధ్య ఏదో పంచాయతీ ఉందని, దాని పిల్లల మీద పెట్టి పగ సాధించాలనుకుంటే ఎలా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి. మరోవైపు మరి బాలిక వీడియోస్ రిలీజ్ చేసింది, ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టింది మేము కాదు, అది బీజేపీ నేతలే, బండి సంజయ్ అనుచరులు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఒక బండి భగీరథ్ కేసుకు సంబంధించి విభిన్నమైనటువంటి మరి స్టేట్మెంట్ అయితే వస్తూ ఉన్నాయి. మరి అరెస్ట్ చేశామని ఒకరు, లేదు సరెండర్ చేశామని మరొకరు. ఏదేమైనప్పటికీ ఇది అరెస్టా సరెండర్ అనేది ఇంకా తేలనటువంటి పరిస్థితి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేశామంటున్నారు, ఇటు మరి కేంద్ర సహాయక మంత్రి అయిన బండి సంజయ్ మాత్రం నేనే దగ్గరుండి సరెండర్ చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రెండు స్టేట్మెంట్ల మీద మరి తెలంగాణ ప్రజల కామెంట్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా పోలీసులు అరెస్ట్ చేశారా, లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నట్టుగా ఆయన్నే పోలీసుల దగ్గర సరెండర్ చేశారా? ఏది వాస్తవం అనుకుంటున్నారు, మీరు ఏమి నమ్ముతున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. బట్ ఏదేమైనప్పటికీ బండి భగీరథ్ కేసు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే.